ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి భారీ నిధులు విడుదల చేసింది. ఈ పథకం కింద మొత్తం 10,049 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 24న అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించి కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గవర్నర్ హైదరాబాద్లో ఉన్న తన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంలో అమర్ రాజా వేధింపులకు గురైందని విమర్శించారు. ఏపీలో మళ్లీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉందని అన్నారు. పూరి జగన్నాథుని ఆశీస్సుల మేరకు దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవీలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. రేపు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం కోసం ఈ యాప్ను రూపొందించినట్లు జగన్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నాతవరంలో ఎంపీ విజయ్ బహిరంగ సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని అన్నారు. స్త్రీశక్తి పథకం మహిళలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాంను బీజేపీ రాష్ట్ర నేతలంతా పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మోదీ వరం పోలవరం అని అన్నారు. తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చిందని వీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ కుమార్ అన్నారు. కాళేశ్వరం, కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ తన ప్లాట్ను ఖాళీ చేయకుండా వేధిస్తున్నాడని హనుమకొండ వాసి బొజ్జ దేవేందర్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ సమన్వయకర్త ఒట్టెద్దు నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా మంత్రి ఉత్తమ్ రాజకీయాలకు పోతున్నారంటూ ఆరోపించారు. నిజామాబాద్ మంచిప్ప కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్తో పూర్తి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే తక్కువ వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. నిర్మల్ జిల్లా డాంగపూర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో హరితహార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాల్సిందిగా పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆది శ్రీనివాస్ 28 మంది లబ్ధిదారులకు 10,99,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కౌట్ల గ్రామంలో 30 లక్షలతో నిర్మించబోతున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. రైతుల ధాన్య నిల్వకు ఇది ఉపయోగపడుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పటాన్చెరుకు చెందిన మంజులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతి బాపులే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ 3 లెక్చరర్లపై బదిలీ వేటు పడింది. కళాశాలలో కనీస వసతులు కల్పించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించే లేదని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. హుండీ పగలగొట్టి సుమారు 10,000 రూపాయలు అపహరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. హుండీ పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హుండీ తెరవలేకపోవడంతో పొలాల్లోనే వదిలేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి జగతి మెట్టలో ధవళ అనిత అనేటువంటి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఉరివేసిందని పోలీసులు తెలిపారు. ఆమె జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. టిఫిన్ కోసం వెళ్లిన బాలుడిని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా హాజీపూర్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు బకెట్లు, చెంబులతో నీళ్లు పోస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమ కష్టాన్ని కాపాడుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. దుబ్బలాపూర్పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంపల్లిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తాగిరిమట్టిలో అడ్డా కూలీల మధ్య గొడవ జరిగిన నర్సింగ్లో రాళ్ల దాడిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పొగాకు రైతుల నిరసన దీక్ష జరిగింది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ కూడా హాజరయ్యారు. తిరుమల ఆలయ సాంప్రదాయాలు ముఖ్యమని బ్రిటిష్ పాలకుల కాలంలో కూడా మార్పులు రాలేదన్నారు మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు ఓబీ రమణ. మైసూరు సంస్థానం హారతిని మార్చడం సరికాదన్నారు. కర్ణాటక వీఐపీలకు మొదటి హారతిని వ్యతిరేకించినట్టు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కార్ల మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమై మరో 4 దెబ్బతిన్నాయి. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉందని అంచనా వేశారు. విజయనగరంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగళపూడి అనిత అధ్యక్షతన వహించారు. మొక్కజొన్న కొనుగోలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దర్శి గ్రామానికి చెందిన భూమిని ముడుపులు తీసుకుని రిజిస్టర్ చేస్తారని తెలుస్తోంది. ఎంఆర్ఓ డిజిటల్ సైన్ లేకుండా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కాయిర్ కాన్క్లేవ్ 2026 ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. కాయిర్ పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు ఈ కాన్క్లేవ్ ఉపయోగపడుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎన్గల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైకు ఢీకొనే ఘటనలో వేములవాడకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పాకాల సరస్సు సాగునీటి విడుదల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. మనుబోతులగడ్డలో బీఆర్ఎస్ రైతులు ఆందోళన దిగారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. జనావాసాల మధ్య గూగుల్ అదానీ డేటా సెంటర్ ఏర్పాటును సిపిఎం జిల్లా కార్యదర్శి ఎన్ జగ్గునాయుడు తప్పుపట్టారు. పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా డేటా సెంటర్కు అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో విద్యాభారతి పాఠశాల విద్యార్థులు వర్షాల కురవాలి వినూత్న పూజలు చేశారు. కప్పతల్లి వేషధారణలో విద్యార్థులు వానదేవుడిని వేడుకున్నారు. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళ అమ్మవారి ఆషాఢ బోనాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
బాపట్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లపాలెం జగ్గనన్న కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. డీఎస్పీ చంద్రమౌళి వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం చింతతోపుల్లో జింక పిల్లకి గాయాలయ్యాయి. మామిడి తోటకి ఏర్పాటు చేసిన ఇనుప కంచుకు చిక్కి గాయపడింది. అటవీ శాఖ అధికారులు చికిత్స అందించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ హీరాపూర్లో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమిని అక్రమంగా కబ్జా చేశారని 4 ఏళ్లుగా తనను వేధిస్తున్నారని బుర్సా పొచ్చయ్య ఆరోపించారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 15 నుండి 19 వరకు జరగనున్నాయి. ఈరోజు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని బాసు హనుమంత నాయుడు ఆరోపించారు. మంత్రులు వచ్చిపోతున్నారే తప్ప నిధులు విడుదల చేయటం లేదని ఆగ్రహించారు. హామీలు అమలు చేయటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కాజీపూర్ గ్రామంలో రైతులు ఆందోళన చేశారు. వ్యవసాయానికి 18 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఒక కిరాణా దుకాణం నిర్వాహకుడిని గుర్తు తెలియని దుండగుడు మోసం చేశాడు. ఎక్సైజ్ పోలీసులని చెప్పి ఇంట్లో తనిఖీలు చేస్తూ 2 తులాల బంగారు చైను లాక్కొని పారిపోయాడు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నారుమళ్లు బీటలు వాడుతున్నారు. పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. రైతులు ట్యాంకర్లతో నీళ్లు పోసి నారును కాపాడుకుంటున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా చదవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణల వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు కంప్లైంట్ను ఉపసంహరించుకున్నట్లుగా లేఖ బయటపడింది. కర్నూలు జిల్లా ఓసూరులో బోయ శ్రీనివాసుల హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. అప్పులు తీర్చడానికి పొలం అమ్మకుండా అడ్డుపడుతున్నాడని భార్య సునీత, పిల్లలు హత్య చేసినట్లు సిఐ జయన్న తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో కాచింతల క్షేత్రం వద్ద బ్రిడ్జి కింద నీళ్లలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా ప్రారంభించింది. 28 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురుదక్షిణామూర్తి ఆలయంలో విశేష పంచామృతాభిషేకం జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, మహామంగళ హారతి వైభవంగా జరిగాయి. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్టర్ పి ఉమామహేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారైందని సిపిఐ నేతలు విమర్శించారు. రోడ్లు, విద్యుత్ దీపాలు, ఇతర వసతులు లేవని ఆరోపించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాఫిక్ సిఐ చాంద్ భాషా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, బీమా పాలసీలు ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న 2 యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆర్డీఓ విశ్వనాథ్ తనిఖీ చేశారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ, డెత్, డబుల్ ఓటర్లపై బిఎల్ఓలు పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ అవకతవకలకు బాధ్యతను వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పలంనేరు సమీపంలోని జగమర్ల వద్ద పట్టుబడిన ఒంటరి ఏనుగుకు కేశవ్ అని అధికారులు నామకరణం చేశారు. ఆపరేషన్ టస్కర్ విజయవంతమైందని ఎస్డీఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద పోలీసు ఉద్యోగాల భర్తీ సంఖ్యను పెంచాల్సిందిగా డీవైఎఫ్ఐ నిరసన చేపట్టింది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 2,500 నుండి 10,000కు పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిపట్నంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ 78వ వార్షికోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు సిఐ రోస్తయ్య అవగాహన కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష చేశారు. జిల్లాలో 7,31,632 ఓటర్లకు గాను 4,77,958 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 26 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. విజిలెన్స్ అధికారులు 5 ముఠాను అరెస్ట్ చేసి సుమారు 4.5 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో మేడీ లైఫ్ వైద్యుల సహకారంతో పోలీసులు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ సమన్వయ కమిటీ ఖండించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ బీసీ నాయకుడిని విమర్శించడం సరికాదని అన్నారు. గ్రామ పంచాయతీలపై కరెంటు బిల్లుల భారం తగ్గించాలని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనాలు పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు నేతృత్వంలో 60 పశువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్. ఆయన ఒక చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణ సంతాపం తెలిపారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో ముద్రగడ కుమారులు బాలు గిరిబాబులను పరామర్శించిన ఆయన ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు ఎన్జీఓ కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేకమైన పూజల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించారు. గోల్కొండ బోనాలు ఉత్సవాలు భక్తి ఉత్సాహాల నడుమ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ డప్పుల చప్పులకు అనుగుణంగా భక్తులతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ నివాళులర్పించారు. నిరుపేదల అభ్యున్నతికి ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తనకు బ్రేక్ దర్శనం ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉయ్యాల కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. నవజాత శిశువులను చెత్తకుప్పలో వదిలేకుండా ఈ ఉయ్యాలలో ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శిశువుల ప్రాణాలు కాపాడటమే ఈ కేంద్రం లక్ష్యమన్నారు. కృష్ణా జిల్లా నెప్పల్లిలో రోడ్డు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కంకిపాడు మండలం నెప్పల్లిలో పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కానుందని తెలిపారు. వర్షాలకు మునిగిపోయే ఇళ్లకు ఇప్పుడు
ఉపశమనం కలుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి విమర్శలు చేశారు. రైతుల సమస్యలు, దేవాదుల నీటి విడుదలపై ప్రభుత్వం స్పందించలేదని, ఇసుక అక్రమాలపై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణి ఆదేశాలతో రావికంతో పోలీసులు 220 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ సుమారు ₹1,00,00,000 పైగా ఉంటుందన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ నెల 21న అమ్మవారి కళ్యాణం జరగనుంది. కళ్యాణం చీర తయారీ పనులను ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. కార్మికులకు పనిముట్లు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గురుకుల బాలికల పాఠశాలలో నీటి సమస్యపై మంత్రి సీతక్క స్పందించారు. విద్యార్థినులతో మాట్లాడి 12 గంటల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. విశాఖ జిల్లా భీమిల్లో జగన్నాథ స్వామి శోభాయాత్ర ఘనంగా జరిగింది. భారీగా తరలి వచ్చిన భక్తులు గోవింద నామస్మరణ చేశారు. పూరి జగన్నాథ ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ యాత్ర కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలో భూభారతి రీసర్వేపై కలెక్టర్ కోయా శ్రీహర్ష కీలక సూచనలు చేశారు. ధరణిలో పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలు సర్వేకు సహకరించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో 2 సెంట్ల భూమి వివాదం హత్యకు దారితీసింది. పెద్ద కుమారుడు కొల్లిపర కోటేశ్వరరావు హత్యకు గురయ్యాడు. దీంతో నాజర్పేటలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. పాతబస్తీ సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థినిని కల్మా చదవాలని యాజమాన్యం ఆదేశించిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. విద్యార్థినిని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారని తెలిపారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజాసింగ్ డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నాయి బ్రాహ్మణుల వివరాలు సేకరించి తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ జాలుబాయి తండాలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరీంనగర్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని సిపిఐ ధర్నా చేసింది. పోలీసులు సిపిఐ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ విమర్శించింది. శ్రీకాకుళం జిల్లా రాజాం డోలాపేటలో దళితులు తమ భూమికి రక్షణ కల్పించామని ఆందోళన చేపట్టారు. 1976లో ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూమిని కొంతమంది చెరువుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేశారు. తాగడానికి నీళ్లు లేవు, బాత్రూంలో పనిచేయడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్కోలులో వారాహిదేవి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రులు మొదలైపోయాయి. పురోహితులు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీసులు బైక్లు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 15 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. సీఏ ప్రసాద్ ఆధ్వర్యంలో దొంగలను రిమాండ్కు తరలించారు అధికారులు.
తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎస్పీ జూ పార్కును సందర్శించిన ఆయన అభివృద్ధి పనులకు అవసరమైన నిధులపై అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో అమానుషం జరిగింది. 8 నెలల పసిపాప వర్ష శరీరంపై ఘాట్లతో పొదల్లో పడింది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. అనారోగ్య లక్షణాలతో ఓ జనరల్ ఫిజిషియన్ను సంప్రదించిన వ్యక్తికి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సైబరాబాద్ పరిధిలో కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ ద్విచక్ర వాహనదారుడిపై 6 దుండగులు కత్తులతో దాడి చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా పేరు ప్రపంచ స్థాయిలో మరోసారి మారుమ్రోగింది. ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లికి అమెరికా, కెనడా దేశాల నుండి పర్యాటకులు వచ్చారు. ఇక్కడ వస్త్రాల అద్భుతమైన తయారీ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించి ఆశ్చర్యపోయారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు అధికారిక ఎన్డీఏ కూటమి వ్యూహ రచనకు సిద్ధమైపోయింది. రేపు న్యూఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశం జరగబోతుండగా దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ముగిసింది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వ్యూహంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులు, ముఖ్యంగా డీలిమిటేషన్ అంశానికి సంబంధించిన ప్రతిపాదనపై పార్టీ వైఖరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశ రైల్వే చరిత్రలో రేపు సరికొత్త అధ్యాయం మొదలవు కానుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ రేపు జెండా ఊపి ప్రారంభిస్తారు. హర్యానాలో జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లో జైసల్మేర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైపోయింది. రేపే ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్ వర్చువల్ గా ప్రారంభిస్తారు. దాదాపు 140 కోట్ల వ్యయంతో జైసల్మేర్ స్టేషన్ ను ఆధునీకరించారు.